దివ్యాత్మ స్వరూపులారా, embodiments of the divine Atma. ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా సర్వము కూడాను భగవత్ అర్పితమైనటువంటి భావములతోనే మనం ఆచరించటం మంచిది. Whatever you see, whatever you say, whatever you do, everything is animated by God. That should be your idea. అప్పుడు హృదయం పరిశుద్ధముగా మారుతుంది. Then your heart gets purified. పరిశుద్ధము పరిశుద్ధము పరిశుద్ధం ఉండినంత మాత్రం మనకు ఫలితము ఫలిస్తుందా? Now, just by having this purity to the extreme, can we really do we say that we have ఒక achieved అద్దము something? పరిశుద్ధంగానే ఉంటుండాలి. Here is a mirror which is clean. ఆ అద్దము లోపల మన ప్రతిబింబము పరిశుద్ధంగా కనిపించవచ్చు. In that mirror, our image also could be clean and neat. పరిశుద్ధముతో పాటు స్థిరత్వం కూడా ఉంటుండాలి. In addition to being pure and clean, there should be this steadiness associated అద్దము with it. పరిశుద్ధముగా ఉంటుండి ఆడుతూ ఉంటే మన ప్రతిబింబం కూడా ఆడుతుంది. The mirror might be clean, but if it is shaking, your image also shakes. పరిశుద్ధముతో పాటు స్థిరత్వం కూడా ఉండినప్పుడే మన ప్రతిబింబం సుస్పష్టంగా మనకు గోచరమవుతుంది. So in addition to being clean, there should also be this steadiness. Then your image also will be steady. కనుకనే స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అన్నారు. కానీ హార్స్ రేస్ కాదు, మన లైఫ్ రేస్. స్థిరంగాను ఉంటుండాలి, స్టడీగా ఉంటుండాలి. This should be pure, this should also be steady. కనుక అనేక మంది నా హృదయం చాలా పవిత్రంగా ఉంటుండాలి అని మాత్రమే కొంత పిచ్చి పిచ్చిగా భావిస్తుంటారు. There are many who say that my heart is pure and they start building on that. పరిశుద్ధంగా ఉండవచ్చును, కానీ చంచలంగా కూడా ఉంటుండాలి. Your heart might be ఆ pure. చంచలత్వాన్ని కూడా నువ్వు లేకుండా చూసుకోవాలి. Your heart might be pure, all right, but ఇది it should also, కాన్ఫిడెన్స్. ఈ స్థిరత్వం అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి. it should also be steady. And this will be possible if you have your confidence. This is the భక్తి ultimate నిరంతరం idea. కూడా నువ్వు చంచలముగా ఉంటున్నప్పుడు మనం సరి అయినటువంటి యొక్క ఆనందాన్ని మనం పొందలేము. Now we may have this devotion, all right, but if you're not steady, we cannot get the ananda which is in the ప్రతి normal వ్యక్తికి course. కూడా నువ్వు కొన్ని విధమైనటువంటి కొన్ని నిర్ణయాలను తాను కలిగి ఉంటుండాలి. Now every individual should have for himself a set of ideas and ideas, decisions. అట్టి నిర్ణయాలను మనం ఏనాత్రం నిర్మించుకోలేకపోయినప్పుడు మనం ఏమాత్రం కూడా నువ్వు ముందంజ వేయలేము. If we can't have something definite thus, we cannot proceed further. అవతార పురుషులు కూడాను కొన్ని నిర్ణయాలను తాను నిర్ణయించుకొని వస్తుంటారు. Even an avatar has a certain decisions made in tune with them. కొన్ని he behaves. హద్దులను కూడాను నియమించుకొని ఉంటుంటారు. He also has his own limits and limitations. కృష్ణుడు వచ్చాడు, దేనికోసం వచ్చాడంటే 3 ప్రతిజ్ఞలు పట్టుకొని వచ్చాడు. Krishna had come. Why? For the sake of 3 things. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. One of the first resolve is for the sake of upholding dharma from yuga to మోక్షయిష్యామి yuga, మాసుచ. to confer liberation and all. ఈ విధమైనటువంటి యొక్క నిర్ణయాలు వారు పూర్వమే దాన్ని కొంతవరకు ప్రతిష్ఠ చేసుకుని రావటం చేతనే దాని నిర్ణయాలకు విరుద్ధమైనటువంటి మార్గమును వాడు అవలంబించకుండా పోతుంటారు. They come thus in a preordained way. They would have resolved already what they should be doing. After they come, they fall in tune with these resolutions of theirs. యోగక్షేమం వహామ్యహం. I shall take care of all. అందరి యొక్క యోగక్షేమము నేను చూడడానికి, ధర్మమును స్థాపించడానికి, మోక్షమును ఇవ్వడానికి నేను వస్తున్నానని 3 విధమైనటువంటి ప్రతిజ్ఞలతో వచ్చాడు. These were the 3 resolves of Krishna: to uphold dharma, to take care of all beings, and to confer liberation. రాములు కూడాను ఏకపత్ని, So also Rama, one wife, ఏక విల్లు, ఏక అంబు. one arrow. అంతేకాదు, తాను నీవాడని ఒక పరియన ఏవాడైనను నేమి ఏలుదువాని. స్వామి, నేను నీవాడు అని ఎవరు చెప్తారో అలాంటి వారిని ఎవడైనా సరే నేను వాడిని ఏలుతాను అన్నాడు. And the third one is, if somebody were to come and say, Swami, I am yours, irrespective of what he is or what he was, I shall certainly take care of him. దీనినే కృష్ణుడు కూడా ఉపయోగించాడు. ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఏ జనాం, ఏ జనుడైనా పర్వాలేదన్నాడు. This is what also Krishna said. It doesn't matter who the person is, I shall take care of everyone and all. అట్లనే ప్రతి ఒక్క దివ్యమైనటువంటి శక్తి స్వరూపులు కూడాను ఆ విధమైనటువంటి కొన్ని ప్రతిజ్ఞలతో తీసుకుని వస్తుంటారు. వారు దానిని మాత్రమే ఏ విధంగా కూడా మార్పులు చేయకుండా చూసుకుంటుంటారు. In this way, all divine beings
come down with a certain set of resolutions and they would not stray from these. స్వామి యొక్క ప్రేమతత్వం కూడాను అలాంటిది. So also is this love, the nature of love of Swamis. స్వామి యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది, నిర్మలమైనటువంటిది. Swami's love is unsullied, it's pure, it is selfless. స్వామికి ఇచ్చుకునేటువంటిది తప్ప పుచ్చుకునేటువంటిది ఎరుగడు. Swami knows only how to give, he never knows how to take anything. స్వామి చెయ్యి ఎప్పుడు ఇట్ల పోతుంది కానీ ఈ విధంగా ఏనాడు కూడా పోలేదు. Swami's hand is always above, never below to receive anything. ఇంతే కాదు, నీవు నావాడవు అని నేను చెప్పిన తర్వాత వాడు నాకు ఎన్ని విధముల విరుద్ధమైన మార్గమును అవలంబించినప్పటికీ వారిని నేను వదలను. And also, once a person says, Swami, I am yours, I shall take care of him forever, irrespective of what he becomes after that or what he does, even against my own interests. అయితే స్వామి నావాడు అని విశ్వసించినటువంటి వారు కొన్ని కష్టములకు, కొన్ని దుఃఖములకు, కొన్ని విచారములకు గురి అవుతుంటారు కదా. ఇవి స్వామివారు అనుకున్నప్పుడు వారికి కష్టములు ఎందుకు సంభవించాలి అని కూడా కొంత ప్రశ్న రావచ్చును. Now there might be a question. Once I have said I am Swami's, why should I experience these difficulties, these sorrows, these moments of grief? Once Swami is mine and I am Swami's, why should I experience these? అయితే ఇవి తాము చేసుకునేటువంటి యొక్క కర్మల యొక్క ఫలితంగా వస్తున్నాయి. But what you should know is, these moments of difficulties and sorrows are a result of your own actions. తమ యొక్క ప్రవర్తనను కూడాను సరైనటువంటిదిగా కూడాను ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. You should also make an effort to know how you should conduct and behave ఆయన yourself. నీకు 100 సంవత్సరంలో ఆయువునిచ్చాను అని భగవంతుడు చెప్పిన తర్వాత నాకు 100 సంవత్సరంలో ఆయువు ఉన్నది కదా అని గర్వంగా తాను చెట్టునెక్కి కిందికి దుంకితే ఆయువు ఉండవచ్చును, కాలైనా ఎరిగి బాధపడవచ్చును కదా. Now let us say that God gives a blessing. Live for 100 years. Now just because you have received this gift from God that you are going to live for 100 years, out of arrogance and pride, you jump from a tree. You might live for 100 years, but you will be lame forever. కనుక ఆయువు యొక్క ప్రమాణమును పురస్కరించుకొని తన ప్రవర్తన కూడాను సక్రమమైనటువంటిదిగా తీర్చిదిద్దుకోవాలి. So in tune with what has been given to you by God, you should also conduct and behave accordingly so that you fulfill that. కనుక నేను మొట్టమొదట ఒక మాట ఇచ్చిన తర్వాత వారు నాకు ద్వేషులు కానీ నేను వారిని ద్వేషించను. Once they give me their word that they are mine, they might hate me afterwards, but I'll never hate them. వారు నన్ను పరిహసించినప్పటికీ వారిని నేను ప్రేమిస్తూనే ఉంటాను. They may ridicule me, but I shall continue to love them. నా మాటను నేను కడపటి వరకు కూడాను నేను పోషించుకుంటూ వస్తాను. I shall fulfill and uphold my commitment and my word till the last. ఏనాటికైనా వారు గుర్తించి ఈ మార్గంలో ప్రవేశించడానికి పుంజుకుంటారు. And one day or the other, they are soon going to realize this truth and come round. కాలకర్మ కర్తవ్యాల చేత కొన్ని విధమైనటువంటి మార్పులు జరగవచ్చును. Due to the force of circumstance and time and place, a few changes might come about. శాశ్వతాలు కాదు. But these changes are fleeting, they are not permanent. కనుక నేను ఆ యొక్క ప్రవర్తనను పురస్కరించుకొని నా మనసు కూడా మారుస్తూ నేను పోను. So I don't go by these changing attitudes on your part. I don't change my own. నా రెండో ప్రతిజ్ఞ. This is my second resolve. ఇంకా మూడవది ఏమిటంటే ఇది మంచిది, ఇది దేశ కళ్యాణమునకు సంబంధించినటువంటిది, ఇది సమాజం యొక్క క్షేమానికి పురస్కరించుకున్నటువంటిది అనేటువంటి విశ్వాసము గాఢముగా ఉండినప్పుడు ఎట్టి ఇక్కట్లు జరిగినప్పటికీ ఎన్ని అడ్డములు చేసినప్పటికీ నేను దానిని వదలను. The third resolve is, once I embark upon a certain venture, knowing full well that it is for the good of all, it is of immense benefit to all, to the society and to the country at large. ప్రపంచమంతా దీనిని విమర్శించినప్పటికీ నా కాలు వెనుకకు రాదు, ముందుకే పోతుంది. Come what may, come whatever may be the hurdles and obstacles, I shall go forward. I never so much as take a step backward. I shall always move ఈ onwards. మూడు నా ప్రతిజ్ఞలు. These are the three ముందుకు resolutions of వేసిన mine. కాలు వెనుకకు రాదు. A step that is taken forward will never come back. ఇచ్చిన వాగ్దానం నేను తీసుకోను. Once I give a certain commitment, I don't take it back. నాది ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం లేదు. And the third thing is, I only give, never take anything. ఈ మూడు ప్రతిజ్ఞలను నేను పూర్తి దీన్ని ఫలింప చేసుకునేంత వరకు మాత్రము
ఈ యొక్క దీక్షను నేను సాగిస్తూ పోతుంటాను. These are the resolves that I have, and till I fulfill and satisfy myself on these, I shall never let go of any of అప్పుడే these three. ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని కూడాను కొంతవరకును ఇతరులు అందుకొని వారు కూడా తగినటువంటి మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నిస్తారు. Only then will this be an ideal commitment, and the others also will be inspired to model themselves after such an ideal person. ఆదర్శమే ఈ దేశానికి ప్రధానమైనటువంటిది కానీ ఆశలు మాత్రం కాదు. It is the ideal which is necessary for the country at the moment in the world, not hopes and ఆశలు holding నేడు out ideas. ఉండవచ్చును, రేపు మారవచ్చును. Your hopes and aspirations may be there today, may disappear tomorrow. ఆశయాలు జీవితాలు పోయినప్పటికీ ఆశయాలు మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటాయి. But these ideals remain forever and ever. Who may come, who may not be around, కనుక one may ప్రతి go. వ్యక్తి కూడాను ఆశయాలను కొంతవరకును ఫలింప చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. So every individual should try to fulfill his set of ideals. ఆదర్శ పురుషులు కావాలి, One should become an ideal person in the process. అనుష్ఠాన వ్యక్తులు కావాలి, They should try to become noble souls. ఆనందాన్ని ఆశించాలి. They should also try to look ఈ for ఆనందం ఒక happiness. దైవత్వం నుండి తప్ప అన్య మార్గంలో మనకు లభించదు. This supreme happiness that you seek can be got only from God. This bliss can be got only from God, from nowhere else. ఇంకా కొన్ని విషయాలు మనము సహజంగా నిత్య జీవితంలో గుర్తించవలసి ఉన్నాయి. మనం భక్తులమని భావిస్తున్నాం. Now there are other things that do come to us in our day-to-day existence. భక్తికి తగినటువంటి గుర్తులు ఏమిటి? Now we keep saying that we are bhaktas, we are ఒక జపములు devotees. చేయటమా? కాదు. What is the hallmark of a devotee? Is it doing japa? ధ్యానము చేయటమా? కాదు. Is it doing dhyana? No. భజనలు చేయటమా? కాదు. Doing bhajan? No. ఇంకే విధమైనటువంటి యొక్క సత్కార్యములు చేయటమా? కాదు. Or doing good deeds? No. షోడశోపచారములంతా ఉంటుంటాయి. ఇవన్నీ కూడా నువ్వు భక్తి చిహ్నములు కాదు. Or trying to serve others and elders? Is it that? No. ఇవన్నీ పవిత్రమైన కర్మలని చెప్పవచ్చు. These no doubt are sacred చర్యలని tasks. చెప్పవచ్చు. There are sacred actions, no doubt. అయితే భగవంతుని పైన కలిగినటువంటి పూర్ణ ప్రేమతత్వమునకే నిజమైన భక్తి అని పేరు. The true definition of bhakti, on the other hand, is you have the totality of love towards God. A లౌకిక whole fulsome వాంఛనను love. మనసులో నింపుకొని ఆ వాంఛన ఫలసిద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి యొక్క సత్కర్మలన్నీ కూడా నువ్వు భక్తికి సంబంధం కాదు. Now you have some worldly desires in you. By way of fulfilling your worldly needs, you start doing some of these things. It can't be true bhakti. నీవే శాశ్వతం కాదు. నీవు ఆచరించినటువంటి యొక్క కర్మల యొక్క ఫలితం ఏ విధంగా శాశ్వతం అవుతాయి? You yourself are not permanent. Then the things that you are doing, how permanent can they be? ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు తాత్కాలికంగా మనం పొందినప్పటికీ అవి కొంతకాలం ఉండేటువంటివే కానీ అవి శాశ్వతములు కాదు. These joys and comforts and luxuries that you want to experience, how permanent are they? They are fleeting. They are భగవంతుని transient. దగ్గర నుంచి మనం పొందవలసినటువంటిది నిత్య సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి విషయాలను మనం పొందాలి. So from God you should try to seek that which is permanent and lasting. That తాను state of happiness. శాశ్వతమైనటువంటి వాడు కనుక తన ఫలితం కూడా శాశ్వతమైనటువంటిదిగా ఉంటుండాలి. He is a lasting, never changing entity. He can confer on you the same thing. ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రవర్తనలు మనం కలిగినప్పుడే భక్తులము అని చెప్పుకోవడానికి అర్హులమవుతాం. Once we can put such ideas into our daily lives, then we can call ourselves bhaktas. కానీ or devotees. ఈనాడు మన యొక్క శాంతము, ఈనాటి సత్యము ఒక పూజ రూమునకు మాత్రమే హద్దులో నిలిచిపోతుంటుండాలి. But today what we see is this state of peace or this idea of truth. So long as we are in the puja room, they are very much obvious. ధ్యానమందిరంలో ఉండినంత వరకు, పూజ రూములో ఉండినంత వరకు ఏదో ప్రశాంతంగా ఉండినట్టుగా, చిరునవ్వు చిందులు దొక్కుతూ ఉండినట్టుగా మనం నటన చేస్తాము. బయట వస్తానే ఇంకా దుర్వాసుని క్షేత్రములు, దుర్వాసుని యొక్క ఒక పనులు మనం ప్రకటిస్తూ వస్తుంటాము. When we sit for dhyana, when we are doing our puja, when we are inside the puja room, we sport a smile of contentment and bliss and joy. The moment we come out of the puja room, we become durvasas, భగవద్గీతలో another form of anger. చెప్పినట్టుగా ఎప్పుడు కూడా సతతం యోగినః, నిరంతరము మనము ఈ యొక్క యోగిగానే మనం ప్రయత్నించాలి. It should not be like this. Wherever we are, whatever we are doing, we should be yogis. యోగి Continuously. అనగా ఏమిటి? ఎప్పుడు శాంతంగానే ఉంటుండాలి. మనం ఓంకారం చెప్పిన తర్వాత, కొన్ని భజనలు చేసిన తర్వాత శాంతి 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 అంటున్నాం. ఎందుకు 3 పర్యాయం శాంతి చెప్తున్నాం? 2 పర్యాయం చెప్పొచ్చును కదా, లేక 4 పర్యాయం చెప్పొచ్చును కదా. 3 పర్యాయం ఎందుకు మనం చెప్పవలసి వచ్చింది? A yogi is one who continuously experiences this state of peace.
Now, every time after we do bhajan or after dhyana, we end up by saying Shanti, Shanti, Shanti 3 times. Why only 3 times? Why not 4 or 5 or ఆది less? భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికంగా శాంతి, శారీరకంగా శాంతి, మానసికంగా శాంతి, ఆత్మరీతిగా శాంతి. ఈ మూడు కూడాను శాంతంగా ఉండినప్పుడే మనం సరైనటువంటి పూర్ణత్వాన్ని పొందగలిగినటువంటి వారం అవుతాం. The significance of saying Shanti 3 times is peace, the bodily peace, peace, the mind peace, and peace to the Atma. Peace reigning in all these 3 levels of our existence. Body, mind and ఎందుకు Atma. కూడాను మనము ప్రశాంత చిత్తులై ఉంటుండాలి. So in all these 3 components, we should be peaceful. శరీరము మార్పు చెందేటువంటిది, Body is something which changes, జీర్ణించేటువంటిది, which also decays, దహించేటువంటిది. and which gets be burnt. ఇలాంటి దీనికోసమై మనం కలిగినటువంటి కష్టములకు నష్టములకు మనం విచారించనక్కర్లేదు. So for such a body, whatever may be its difficulties, we need not feel భక్తులమైనటువంటి sorry. వారు మనం ఇంత మాత్రమైనా నిగ్రహించుకునేటువంటి శక్తిని సాధించుకోకుండా పోతే ఇంకా దేనిని మనం సాధించగలం? We need not become a victim of these. We claim ourselves to be bhaktas. Can't we control these momentary thoughts of నిగ్రహాన్ని difficulties and sorrow? సాధించినటువంటి వ్యక్తే అనుగ్రహాన్ని కూడాను సాధించగలడు. One who has this resolve that these are all momentary and transient, he will secure the grace of God. మన హృదయాన్ని భగవంతునికి సూటిగా పెట్టాలి. Our heart should be directed straight towards God. కుంభవర్షం కురుస్తా ఉంది. Now there is this heavy downpour outside, వర్షములో కుండను పెట్టాము, and we have put these earthen pots కానీ below. ఆ మూతిని వర్షానికి సూటిగా పెట్టినప్పుడే ఆ వర్ష బిందువులు కొన్నైనా ఆ పాత్రలో చేరుతాయి. When these earthen pots are turned upwards with the mouths open, the water will be collected in them. కుంభవర్షం కూర్చుని ఆ కుండను బోర్లించి పెట్టేస్తే ఒక్క చుక్కైనా మనకు లభించదు. There may be a heavy downpour, all right, but you put these pots upside down. Not even one drop will get into ఎన్ని that. సాధనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ ప్రార్థన సాధన అనేటువంటి వర్షంలో మన హృదయాన్ని సూటిగా పెట్టినప్పుడే అందులో అనుగ్రహం అనేటువంటి బిందువులైనా కొన్ని మనకు లభిస్తాయి. In the same manner, we might be doing sadhanas, we might be doing prayers, but unless we are pinpointing our sense of commitment in God, with thoughts centered around God, all these will be futile. కనుక మనము భావాన్ని పరిశుద్ధం చేసుకొని, మాటను భావాన్ని హృదయాన్ని చేర్చుకొని దైవ ప్రార్థన చేయటానికి పూనుకోండి. So purify your thoughts, become sacred yourself, and try with this feeling to sing the glory of the Lord.